హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జర్మన్ ప్రొనౌన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొనౌన్స్ ఉంటాయి కదా, అలానే జర్మన్ లాంగ్వేజ్లో కూడా ప్రొనౌన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేవి ఉంటాయి, ఫ్రెండ్స్. అలానే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయో అలానే ఇలా కూడా జర్మన్ లాంగ్వేజ్లో కూడా ప్రొనౌన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఫ్రెండ్స్. ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్లో 2 ways ఆఫ్ అడ్రస్సింగ్ పీపుల్స్ అనేవి ఉంటాయి. అంటే either formal or informal. Informal is usually used for addressing the friends and children, while the formal method is used with the people whom you may not know well or who are older than you. అంటే జర్మన్ లాంగ్వేజ్లో రెండు పద్ధతిలో పీపుల్ని అడ్రస్ చేయటం, పిలవటం జరుగుతుందండి ఫ్రెండ్స్. ఏదర్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. అదే మన స్నేహితుల్ని, మన పిల్లల్ని అయితే ఇన్ఫార్మల్గా పిలుస్తాం, అంటే ఇన్ఫార్మల్ వేలో పిలుస్తాం. అదే వేరే మన వ్యక్తులను అయితే ఫార్మల్ వేలో ఇంటాక్ట్ అవుతాం. అది ఎలానో ఇప్పుడు చూసుకున్నాం. అదే సింగులర్ పర్సన్స్కి అయితే ఐ అంటే ఇష్. జర్మన్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి ఇష్ ఫ్రెండ్స్. అదే డూ అంటే యూ. అంటే ఇది ఇన్ఫార్మల్, అంటే యూ. నార్మల్గా మన ఫ్రెండ్స్ని నువ్వు, మన ఫ్రెండ్స్ని మన చిల్డ్రన్స్ని పిలుచుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు జీ అంటే ఫార్మల్. ప్లూరల్ ఫ్రెండ్స్. ప్లూరల్ అంటే వియర్. జర్మన్ లాంగ్వేజ్ వచ్చేసరికి వియర్, ఇయర్, యూ ఇన్ఫార్మల్. ఇది కూడా యూ నార్మల్ ఇన్ఫార్మల్ యూ ఫ్రెండ్స్. జీ అంటే యువల్, అంటే ఇది ఫార్మల్ ఫ్రెండ్స్. అదే ఎక్కువ మంది పీపుల్స్ అనుకుంటే యువాల్ అని పిలుస్తాం. ఇవి ఫ్రెండ్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఇప్పుడు థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, జర్మన్ సబ్జెక్ట్ ప్రొనౌన్ మస్ట్ ఫాలో జెండర్ ఆఫ్ ద నౌన్ ఇట్ రీప్లేసెస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జర్మన్ సబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది నౌన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలంట. Since some German masculine nouns are inanimate objects, the German masculine pronoun can mean it when it refers something inanimate, or it can be he when referring to something male. The same thing occurs with the female and non-neuter pronouns. అది ఏంటో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. మ్యాస్కులిన్ జెండర్స్లో ఎలా ఉంటుందో, దేర్ ఆర్ అంటే డాక్టర్ ఫ్రెండ్స్. డాక్టర్ అనేది మ్యాస్కులిన్ జెండర్. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి హీ. దే టిష్ అంటే టేబుల్ ఫ్రెండ్స్. టేబుల్ అనేది కూడా మ్యాస్కులిన్ జెండరే, బట్ కానీ అది నాన్ లివింగ్ కాబట్టి ఇక్కడ ఇట్ అనేది తీసుకుంటున్నాం. అదే ఇక్కడ పైన ఈ డిస్క్రిప్షన్లో ఉంది. అంటే మనం జర్మన్ గ్రామటికల్గా వేలో కరెక్ట్ మట్టుకు ఇది, కానీ మన ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇలా ఉండదు. ఇట్ మే బీ రిఫర్స్ టు సేమ్ gender, but it can't be replaced with either it may be or living or non-living things. జర్మన్ జెండర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలానే ఆర్టికల్స్ కూడా. ఇక్కడ చూద్దాం ఫెమినైన్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి. ఇక్కడ చూద్దాం. ది ముటర్ అంటే మదర్, అంటే ఇంత చెప్పాను కదా, ఇందాక మనం చూసింది క్యాపిటల్ ఎస్, ఇక్కడ చూసింది స్మాల్ ఎస్. ఇక్కడ చూడండి, ఎస్ఐఈ అంటే జీ. షీ. దేర్ వాన్ అంటే వాల్. ది వాండ్ అనేది ఫెమినైన్ జెండర్ ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ జర్మన్ ఫెమినైన్ జెండర్ ఆర్టికల్ జీ తీసుకున్నాం. బట్ వాల్ అనేది ఇట్ మే బీ నాన్ లివింగ్ థింగ్, ఇట్ మే బీ నాట్ అవుట్ జెండర్. అందుకని ఇది న్యూట్రల్, బట్ అందుకని ఇక్కడ ఇది తీసుకున్నాం. ఇప్పుడు నాట్ అవుట్ జెండర్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. నాట్ జెండర్కి వచ్చేసరికి ద స్కిన్ అంటే చైల్డ్, అంటే నాట్ జెండర్ కాబట్టి ఎస్ అని తీసుకున్నాం. అంటే
కానీ మన ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లోకి వచ్చేసరికి హీ ఆర్ షీ. అంటే చిల్డ్రన్ అంటే ఇట్ మే బీ ఏ మ్యాస్కులిన్, ఇట్ మే బీ ఏ ఫెమినైన్. అందుకని జర్మన్ గ్రామటికల్ పరంగా ఇట్ అనే తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఎస్ నాట్ జెండర్ రూల్ ప్రకారం అంటే మన థర్డ్ పర్సన్ ప్రొనౌన్ రూల్ ప్రకారం చూడండి. దస్ మేడ్చెన్ అంటే గర్ల్. ఇక్కడ గర్ల్ అనేది నాట్ జెండర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎస్. ఇక్కడ వచ్చేసరికి గర్ల్ అనేది ఫెమినైన్ జెండర్, ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫీమేల్ జెండర్ కాబట్టి ఇంగ్లీష్లో షీ అనేది తీసుకుంటాం. కానీ ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్కి వచ్చేసరికి మేడ్చెన్ అనేది నాట్ జెండర్, అందుకని ఇక్కడ ఎస్ అని తీసుకుంటున్నాం. దస్ పాపియర్ అంటే పేపర్ ఫ్రెండ్స్. పేపర్ అనేది నాట్ జెండరే. అంటే ఇట్, అది ఇంగ్లీష్లో కూడా ఇట్ ఇప్పుడు వచ్చేసరికి ప్లూరల్ తీసుకున్నాం. ది కిండర్ అంటే చిల్డ్రన్ ఫ్రెండ్స్. అంటే జీ అంటే ఇంత చెప్పాను కదా, జీ అంటే దే ఆల్. ఇక్కడ చూసుకున్నాం దే. ది బ్లూమెన్ చూడండి ఫ్రెండ్స్, ది బ్లూమెన్ అంటే ఫ్లవర్స్ ఫ్రెండ్స్. ఫ్లవర్స్ వచ్చేసరికి జీ. సేమ్ ఇంత మనం చూసుకున్నాం కదా, ప్లూరల్ ఫామ్లో జీ అంటే దే ఆల్. ది స్టూల్ అంటే చైర్స్ ఫ్రెండ్స్. జీ ప్లూరల్ ఫామ్ ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ చూసుకున్నట్టయితే అక్కడ మనం చూసుకోవచ్చు జీ అనేది దే ఆల్ అని ఉంటుంది. ఇప్పుడు మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ముందుగా చూద్దాం. అలెక్స్ ఈజ్ స్టేయింగ్ విత్ హిస్ ఫ్యామిలీ వైల్ హీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ జర్మనీ ఫర్ ఎ సెమిస్టర్. He has 2 small cousins who are constantly bickering. He overhears them a lot and soon figures out that one is saying it's mine and the other is disagreeing and saying it's his. He soon realizes he is not sure how to do this in German, so he takes a lesson on possessive pronouns. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని తెలుగు మీనింగ్ తెలుసుకుందాం. అలెక్స్ తన కుటుంబంతో కలిసి జర్మనీలో ఒక సెమిస్టర్ చదువుతున్నాడు. అతనికి 2 చిన్న కజిన్స్ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉండేవాళ్ళంట వాళ్ళిద్దరూ. అతను వాటిని చాలా వింటాడు. ఒకరేమో ఇది నాది అని చెప్తే ఇంకొకరు దాన్ని విభేదిస్తారంట. ఇది అతనిది అని చెప్తారు. దీన్ని జర్మన్ భాషలో ఎలా చేయాలో తనకు తెలియదని అతను త్వరలోనే తెలుసుకుంటానని, కాబట్టి అతను ఎలాగైనా దీన్ని నేను జర్మన్ లాంగ్వేజ్లో తెలుసుకోవాలనుకుంటాడు ఫ్రెండ్స్. అది ఇక్కడ ఈ చిన్న paragraph of meaning ఇక్కడ చూద్దాం. Possessive pronouns are the words we use to show possession. Unlike possessive adjectives, they do not precede a noun but replace it. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. possessive adjective sentence में the wrist mine stiff, that is my pencil. అదే possessive pronoun సెంటెన్స్లోకి వచ్చేసరికి 9 a wrist mine నేను. ఇక్కడ చూడండి, దట్ ఈస్ మై పెన్సిల్ అని ఒకరంటే కాదు, అది నాది అని ఇంకొక చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూద్దాం. పెన్సిల్ అనేది మ్యాస్కులిన్ జెండర్ ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ మ్యాస్కులిన్ జెండర్ ప్రొనౌన్ తీసుకున్నారు ఎర్రని. ఈస్ట్ అంటే ఈజ్, మైన్ అంటే నాది అంటే మైన్. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. నార్మల్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చేసరికి ఇవి, అవే పొసెసివ్ ప్రొనౌన్స్ వచ్చేసరికి ఇవి. ఇది పొసెసివ్ ప్రొనౌన్సియేషన్, ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనమాట. ఇప్పుడు చూద్దాం. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చేసరికి ఈష్, డూ, ఎర్, జీ, ఎస్, బియర్, ఇయర్, జీ. అదే పొసెసివ్ ప్రొనౌన్కి వచ్చేసరికి మైన్, దైన్, జైన్, ఇయర్, జైన్, ఉన్జర్, ఆయర్,
ఇయర్ ఇయర్. అదే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అయితే మైన్, యువర్స్, ఈస్, హర్స్, ఇట్స్, అవర్స్, యువర్స్, దే ఆర్, యు ఆర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చేసరికి ఇష్, డూ, ఎర్, జీ, ఎస్, వియర్, ఇయర్, జీ, జీ. అదే పొసెసివ్ ప్రొనౌన్స్ అయితే మైన్, దైన్, జైన్, ఇయర్, జైన్, ఉంజర్, ఆయర్, ఇయర్, ఇయర్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ మైన్, యువర్స్, ఈస్, హర్స్, ఇట్స్, యువర్, అవర్స్, యువర్స్, దే ఆర్, యు ఆర్. ఇక్కడ ఎక్సర్సైజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బోల్డ్గా హైలైట్ చేసిన వాటికి ప్రొనౌన్స్ కనుక్కోవాలన్నమాట. ది ఓనుంగ్ ఈస్ట్ జీమ్లిస్ట్ లైన్. ది ఓనుంగ్ అంటే అపార్ట్మెంట్, ఈస్ట్ అంటే ఈస్ట్ ఫ్రెండ్స్, జీమ్లిష్ అంటే క్వైట్, క్లైన్ అంటే స్మాల్. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ది ఓనుంగ్ అంటే ఫెమినైన్ జెండర్. ఫెమినైన్ జెండర్కి మనం ఏ ప్రొనౌన్స్ వాడతాం ఫ్రెండ్స్? ఫెమినైన్ అంటే షీ. ఇంగ్లీష్ వచ్చేసరికి అదే ఫెమినైన్ జర్మన్ ప్రొనౌన్ ఏంటిది ఫ్రెండ్స్ అంటే జీ. ఇక్కడ చూద్దాం. స్మాల్ ఎస్ఐఈ ఫ్రెండ్స్. షీ అంటే, జీ అంటే మన ఫెమినైన్ జెండర్ ప్రొనౌన్ గుర్తుపెట్టుకోండి. ఓ ఈస్ట్ ద స్కిన్డ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓ ఈస్ట్. వేర్ ఈస్ ద చైల్డ్. ఇక్కడ చూద్దాం. చైల్డ్ అంటే ఎస్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంత నేను చెప్పాను కదా. ద స్కిన్ అంటే నాయిటర్ జెండర్. దేర్ హిమ్మెల్ ఈస్ జేర్ హాక్. ది స్కై ఈస్ వెరీ హై. స్కై అంటే మ్యాస్కులిన్ జెండర్ ఫ్రెండ్స్, అందుకని ఇయర్. అన్నా ఉన్ పీటర్ ట్రింకెన్ కైనెన్ కఫే. అన్నా ఉన్ పీటర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. అన్నా అనేది నౌన్ అంటే ఇట్స్ ఏ నేమ్. ఉన్ అంటే ఉన్ పీటర్ అనేది కూడా నేమ్. అందుకని మనం ఒక పర్సన్స్ని అడ్రస్ చేస్తున్నాం కాబట్టి జీ ప్లూరల్ అంటే దే ఆల్. ఇక్కడ చూడండి. మైనస్ ఫెస్టర్ అండ్ ఐ స్పీలెన్ ఇట్స్ మిత్ దేన్ బార్బీస్ అంటే మై సిస్టర్ అండ్ ఐ ప్లే విత్ ద బార్బీస్. సారీ ఫ్రెండ్స్, విత్ బార్బీస్ అంటే వియర్. ఇక్కడ చూద్దాం. పీటర్ హట్ జై హుండే. హుండే అంటే డాగ్ ఫ్రెండ్స్. డాగ్ అనేది మ్యాస్కులిన్ జెండర్, అందుకని ఇయర్. మైనా ఫ్యామిలీ ఈస్ లస్టిస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మైనా ఫ్యామిలీ అనేది ఫెమినైన్ జెండర్. మై ఫ్యామిలీ ఈస్ ఫన్నీ. లస్టిష్ అంటే ఫన్నీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఫెమినైన్ జెండర్ కాబట్టి జే తీసుకుంటున్నాం. ఇక్కడ ఆన్సర్ చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి. కింద ఆన్సర్స్ చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ దానికి అపార్ట్మెంట్ ఈస్ క్వైట్ స్మాల్. ఇక్కడ మనం షీప్ ఆన్సర్ ఫ్రెండ్స్. షీ అంటే జీ అనే పెట్టాం. ఇక్కడ చూడండి. వేర్ ఈస్ ద చైల్డ్. ఇంత చెప్పాను కదా. చైల్డ్ అనేది నాయిటర్ జెండర్ అని. ఓ ఈస్ట్ ద స్కిన్ అనేది నాయిటర్ జెండర్ ఫ్రెండ్. ఇక్కడ చూడండి. ద హిమ్మర్ ఈస్ ద స్కై ఈస్ వెరీ హై. స్కై అనేది మ్యాస్కులిన్ జెండర్ ఫ్రెండ్స్, అందుకని హీ. ఇక్కడ హీ. ఇక్కడ చూడండి. అన్నా ఉన్ పీటర్ ట్రింకెన్ కఫే. ఇక్కడ వీళ్ళిద్దరూ ఫార్మ్ అంటే ఇద్దరు పర్సన్ ఫ్రెండ్స్, అందుకని వీళ్ళని ఫార్మల్ వేలో అడ్రస్ చేయాలి, అందుకని జీ ప్లూరల్. ఇక్కడ చూడండి. అంటే దే ఆల్ ఫ్రెండ్స్. ఇది సారీ, ఇక్కడ చూడండి. మైనస్ సిస్టర్ అండ్ నైస్ ఫీలన్ ఎయిట్ స్మిత్ దేన్ బార్బీస్. ఇక్కడ చూడండి. మై సిస్టర్ అండ్ ఐ ఆర్ నౌ ప్లేయింగ్ విత్ బార్బీస్ అంటే వి. పీటర్ హ్యాస్ 2 dogs అంటే హీ. డాగ్స్ అనేది మ్యాస్కులిన్ జెండర్ ఫ్రెండ్స్. మై ఫ్యామిలీ ఈస్ ఫన్నీ. ఫ్యామిలీ అనేది ఫెమినిన్ జెండర్ కాబట్టి జీ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మనం జర్మన్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం. 2 ప్రొనౌన్స్ నేర్చుకున్నాం. 1 ఈస్ట్, 2 ఈస్ట్, 3 ఈస్ట్, 4 ఈస్ట్, 5 ఈస్ట్, 6 ఈస్ట్, 7 ఈస్ట్, 8 ఈస్ట్, 9 ఈస్ట్, 10 ఈస్ట్, 11 ఈస్ట్, 12 ఈస్ట్, 13 ఈస్ట్, 14 ఈస్ట్, 15 ఈస్ట్, 16 ఈస్ట్, 17 ఈస్ట్, 18 ఈస్ట్, 19 ఈస్ట్, 20 ఈస్ట్, 21 ఈస్ట్, 22 ఈస్ట్, 23 ఈస్ట్, 24 ఈస్ట్, 25 ఈస్ట్, 26 ఈస్ట్, 27 ఈస్ట్, 28 ఈస్ట్, 29 ఈస్ట్, 30 ఈస్ట్, 31 ఈస్ట్, 32 ఈస్ట్, 33 ఈస్ట్, 34 ఈస్ట్, 35 ఈస్ట్, 36 ఈస్ట్, 37 ఈస్ట్, 38 ఈస్ట్, 39 ఈస్ట్, 40 ఈస్ట్, 41 ఈస్ట్, 42 ఈస్ట్, 43 ఈస్ట్, 44 ఈస్ట్, 45 ఈస్ట్, 46 ఈస్ట్, 47 ఈస్ట్, 48 ఈస్ట్, 49 ఈస్ట్, 50 ఈస్ట్, 51 ఈస్ట్, 52 ఈస్ట్, 53 ఈస్ట్, 54 ఈస్ట్, 55 ఈస్ట్, 56 ఈస్ట్, 57 ఈస్ట్, 58 ఈ
సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి అలానే పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి అనేది నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఫ్రెండ్స్. I sincerely requesting you, please comment and ask me doubts and clear it. Thank you friends, thank you for watching this video. Please share my channel to your friends who are learning German language, who are seeking to listen in Telugu language. Please share my channel and like, subscribe friends. Thank you very much. Have a nice day.